ఎండాకాలం గోడలకు పెండ పూస్తే చల్లగా ఉంటది రూమ్. ఎండల వేడికి రాకుండా ఏసీలో కూసున్నట్టే ఉంటది. ఓ మేడం ఏం చేసిందో చెప్పుకున్నాం కదా. అదేనుల్లా ఆవు పెండ పిల్లగాండ్లకు చదువు చెప్పే రూమ్ గోడలకు రాసిందని చెప్పుకున్నాం కదా. యాదికి లేదా? అయితే మళ్ళొకసారి చూడండి. ఆ మేడం చేసిన పనికి విద్యార్థులు ఏం చేసిండ్రో అనేది కూడా చూడండి. చూసిండ్రా ఆవు పెండ? ఏమనుకుంటున్నారు? చల్లగా ఉంటదని తెల్లటి గోడలకు పెండాల్కింది. ఏరే ఎవలకో పని అప్పచెప్పి దగ్గరుండి చూసుకున్నాడు కాదు, తానే చేతి నిండా పెండ పట్టుకొని బల్లలెక్కి మరీ ఊసింది. ఢిల్లీలో ఉన్న లక్ష్మీబాయి కాలేజీకి ప్రిన్సిపాల్గా చేస్తున్నదట ఈమె. పేరు ప్రత్యూష వత్సల. మరి ఎవరు చెప్పిండ్రో లేకుంటే ఎక్కడన్నా పరిశోధన చేసిందో మనకు తెలియదు కానీ గోడలు ఖరాబ్ అయినా మంచిదే, ఆవు పేడు ఉంటే చాలు అన్నట్టు మంచిగా మందంగా రుద్దిందట. ఇది చాలా దినాల కిందనే జరిగింది. అయితే ఇప్పటి ట్విస్ట్ ఏంటంటే ప్రత్యూష వత్సల మేడము మా పిల్లగాండ్ల క్లాస్ రూమ్లే చల్లగా ఉండాలనా, మీరుండే ఆఫీస్ రూమ్లు చల్లగా ఉండొద్దా అన్నట్టు పిల్లలు ఏం చేసిండ్రో చూడుండ్రి. మేడం గోడలను ఖరాబ్ చేసినట్టు మనం ఎందుకు ఆగం చేయాలి అనుకున్నారో ఏమో. కొద్ది కొద్దిగానే రూమ్ గోడలకు పెండను పిడికల తీరుగా కొట్టిండ్రు. అంటే ఆవు పెండతోని గోడలు చల్లగా ఉండయని అనుకున్నారో లేకుంటే ఎంత పెద్ద చదువులు చదివినా ఏం లాభం, కనీస ఆలోచన లేకుండా క్లాస్ రూమ్లను ఆగం చేసిందన్న కోపమో తెలియదు కానీ ప్రిన్సిపల్ మేడం మీదిగో గిట్ల కోపం ఎల్లగక్కిండ్రు పిల్లలు. మరి దీని మీద ప్రిన్సిపల్ మేడం ఏమంటదో, గోవు పెండ సర్వరోగ నివారణి అనేటోళ్ళు ఏమంటారో చూడాలి.